వదినా బాగున్నారా? అన్నయ్య లేడా వదినా? పిల్లల స్కూల్ ఫీజు కట్టడమే ఇబ్బందిగా ఉంది, డబ్బులు అడుగుదామని వచ్చిన వదినా. నువ్వు అడుగు తీస్తాడా? ఈ ఇంత ₹1 ఖర్చు పెట్టాలన్నా ఎవరికన్నా ఇయ్యాలన్నా అది నేనే ఇయ్యాలి. అది కాదు వదినా, వచ్చే నెల జీతం రాగానే ఇస్తా. ప్రతి నెల ఇదే మాట. నీ కష్టాలు తినే ఓపిక నాకైతే లేదమ్మా. ఒకప్పుడు మీరు మంచిగా బతికినేవు, ఇప్పుడు కాదు కదా. కష్టాలలో ఉన్నప్పుడు అవమానించడం ఎందుకు వదినా? ఇది అవమానమే కాదు, చేతిలో పైసా లేనోళ్లకు మీకెందుకు ఇంత పౌరుషం? లోపలికి వెళ్ళి పని చేసుకో. నా 3 మంత్స్ ఉంటే సాయంత్రం చూస్తా. ఏమైంది వదిన? ఏం చెప్పాలి వదినా, అన్నయ్యకు బిజినెస్ లో లాసు, అప్పులోళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు, ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చిన. మీరు ఇంత బాధ ఎందుకు పడతారు వదిన? నాకు తెలిసిన గురువు గారు ఉన్నారు, గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎవరా గురువు గారు వదినా, నాకు చెప్పవా? గురువు గారు శివరామరాజు. ఎలాంటి సమస్యలకైనా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సంతానం, ల్యాండ్ సమస్యలు, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా గురువు గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. మీ ఫొటోస్ పంపించాలి. ఫోటో చూసి మీరు చెప్పక ముందే మీ సమస్య ఏందో గురువు